హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే ఏంటి అంటే గుమ్మగుమ్మలాడే చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ అనమాట మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం. హాయ్ అండి, ఇప్పుడు చికెన్ అనేది 1 kg తీసుకున్నాం. టుడే ఏంటి అంటే 1 kg అనేది చికెన్ పికిల్ మనం ప్రిపేర్ చేద్దాం. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. నీసు వాసన అనేది రాకూడదండి, అసలు నీసు వాసన రాకుండా మనం నీట్గా 4-5 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకుంటాం. తర్వాత ప్యాన్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని చికెన్లో వాటర్ అంతా మగ్గేంత వరకు, వాటర్ అనే కంటెంట్ అనేది ఉండకూడదండి, నీట్గా మగ్గేంత వరకు మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకోవాలన్నమాట. ఈ బాగా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. ఈ లోపల ఇలాచి, అలాగే చెక్క, లవంగాలు, కొంచెం మెంతులు ఉంటాయి కదా, మెంతులు, జీలకర్ర, అలాగే తర్వాత వచ్చేసి ఆవాలు, ధనియాలు, ఇవేం చేస్తామంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాము. నీట్గా సిమ్లోనే ఫ్రై అవ్వాలి. తర్వాత వీటిని పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకొని పౌడర్ అయితే నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ఫైన్గా ఉన్నా చాలన్నమాట. మరీ ఓవర్ మెత్తగా అయితే ఏం అవసరం లేదనమాట. సో మనం కొంచెం అనేది 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చికెన్ దగ్గరికి వెళ్ళేసి ఈ వాటర్ అంతా ఆవగించేసి ఉంటాయన్నమాట. ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ అంతా సైడ్ అవుట్ చేసుకోవాలన్నమాట వేరే బౌల్లోకి. ఇప్పుడు ఇదే బౌల్లో మనం వాటర్ అనేది ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ అంతా డ్రైగా, అంటే కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మగ్గించాలి. మగ్గిన తర్వాత వీటిని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదే ఆయిల్లో మగ్గించాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. అప్పుడు కారపొడి అనేది 1 కప్పు వేసుకుంటామండి. 1 kg కాబట్టి 1 కప్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే తగు మాత్రం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎంత కావాలో అంత అనమాట. అలాగే మనం ఇందాక పౌడర్ అనేది చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా 1 కప్ అనేది యాడ్ చేయాలి. ఫైనల్గా మనం ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, మిరప్పొడి వేసుకొని బాగా కలపాలండి. ఇదంతా బాగా కలిసి చల్లారిన దాకా ఉంచాలి. చల్లారిన తర్వాతే మనం నిమ్మరసం అనేది యాడ్ చేయాలన్నమాట. అంతదాకా అయితే యాడ్ చేయకూడదు. ఇది బాగా చల్లారింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇది బౌల్లోకి తీసుకున్న తర్వాత నిమ్మరసం అనేది కలిపేసి ఒక జార్లోకి తీసి పెట్టుకుంటే 15 days దాకా ఉంటుందన్నమాట. 1 కప్పు నిండా నిమ్మరసం అయితే పడుతుందండి. ఈ నిమ్మరసం చల్లారిన తర్వాత కలుపుతాను. ఈ తర్వాత మనం జార్లోకి తీసి పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 15 days దాకా మనకి గుమ్మగుమ్మలాడే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది తక్కువ బడ్జెట్లో నీట్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉంది కదా, మనం 450 రూపీస్లోనే మొత్తం ఇంట్లో చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.